10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ఇండియన్ నేవీ ఈ సంవత్సరంలోనే బెస్ట్ నోటిఫికేషన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ అలాగే వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్ కి ఈ భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. సాలరీ చూసుకుంటే జాబ్ లో జాయిన్ అవ్వగానే 45,000కి పైగా సాలరీని ప్రొవైడ్ చేస్తారు. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవడానికి అర్హులే. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 2, 2024 వరకు ఉంది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తుందా? ఏ వస్తుంది, బి రాదు. ఇకపోతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ మిస్ చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు ఉండడమే కాకుండా వీటికి తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వారికి తగ్గ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ ఇలా అందరికీ పోస్ట్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20th జులై 2024 కాగా లాస్ట్ డేట్ 2nd ఆగస్ట్ 2024 లోపు అప్లై చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇకపోతే వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇండియన్ అయితే చాలు, ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కు వస్తే గనక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం ₹295 పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, విమెన్ మాత్రం ఎటువంటి ఫీ అయితే పే చేయకుండా ఫ్రీగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కనుక చూస్తే 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అప్లై చేసుకునే పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి టోటల్ 16 వేకెన్సీస్ ఉన్నట్లు మెన్షన్ చేశారు. అలాగే ఫైర్ మ్యాన్ కి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో 444 వేకెన్సీస్ కు రిక్రూట్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తుందా? ఏ వస్తుంది, బి రాదు. అంతేకాకుండా ట్రేడ్స్ మ్యాన్ మెట్ కి సంబంధించి 161 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే చార్జ్ మ్యాన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులో 4 వేకెన్సీస్, పెస్ట్ కంట్రోలర్, కుక్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఇలా వివిధ రకాల గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు సంబంధించి పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పే స్కేల్ విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ₹18,000 నుంచి ₹56,900, ఫైర్ మ్యాన్ పోస్ట్ కు వచ్చేసి ₹19,900 నుంచి ₹63,200 వరకు, కుక్కి వచ్చేసి సాలరీ పే చేస్తున్నారు. రిమైనింగ్ పోస్టులకి దాదాపు 50,000 వరకు పే స్కేల్ ఉంటుందని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక కుక్ పోస్ట్ కి వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. పెస్ట్ కంట్రోల్ వర్కర్ జాబ్స్ కు 10th తో పాటు హిందీ లేదా రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇకపోతే ట్రేడ్ వేకెన్సీస్ కు అప్లై చేసే అభ్యర్థులు 10th పాస్ తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తుందా? ఏ వస్తుంది, బి రాదు. అయితే కొన్ని పోస్టులకు ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ కింద క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్ షాప్ పోస్ట్ కి బీఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ డిగ్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వారు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ విభాగంలో అప్లై చేయాలంటే బీఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. చార్జ్ మ్యాన్ మెకానిక్ వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో డిప్లొమాతో పాటుగా క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, టెస్టింగ్ తదితర విభాగాల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ కి పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ లో బీఎస్సీ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. అయితే రిమైనింగ్ పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. అలాగే ఫైర్ మ్యాన్ పోస్ట్ కి 12th పాస్ సర్టిఫికేట్ తో పాటు ఫైర్ ఫైటింగ్ లో కోర్స్ చేసి ఉండాలి. ఇకపోతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ విభాగంలో 12th పాస్ తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అప్లై చేసే క్యాండిడేట్స్ కు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు. మిగతా ఏ విభాగంకి ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు. వీటికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు గాను ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ట్రేడ్స్ మ్యాన్ మెట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే డ్రాట్స్ మ్యాన్ పోస్ట్, అలాగే చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్ షాప్, చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ పోస్టులన్నింటికి సంబంధించి 18 నుంచి 25 years మధ్య వయసు వరకు, ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు 18 నుండి 27 years మధ్య వరకు, ఇకపోతే చార్జ్ మ్యాన్ మెకానిక్ పోస్ట్ కి మాత్రం 30 years మించకూడదు అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్
స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తుందా? ఏ వస్తుంది, బి రాదు. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ వరకు కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులన్నింటికీ కేవలం ఒక సింగిల్ టెస్ట్ ఉంటుంది. 100 మార్కుల ఈ సింగిల్ టెస్ట్ ను 90 నిమిషాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ పైన ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇకపోతే గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు సంబంధించి సెపరేట్ సిలబస్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఛాన్స్ మిస్ చేయకుండా తొందరగా అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి.